హాయ్ మూవీ లవర్స్, ఓటీటీలో లాస్ట్ మంత్ జనవరిలో నేను చూసిన బెస్ట్ మూవీస్, టీవీ షోస్ అండ్ డాక్యుమెంటరీస్ని ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తాను. 12 రీసెంట్ ఓటీటీ ఫిల్మ్స్ అండ్ సిరీస్ యూ షుడ్ నాట్ మిస్ ఫ్రమ్ జనవరి. లిస్ట్లోకి వెళ్లే ముందు కృష్ణఘట్టం అనే ఒక డిఫరెంట్ తెలుగు సినిమాని ఆనరబుల్ మెన్షన్ లాగా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది మైథాలజీని, మోడర్న్ హ్యూమన్ రిలేషన్స్ని ఇంట్రెస్టింగ్గా కంబైన్ చేసే సినిమా. అలాగే ఇందులో తెలుగు థియేటర్ బ్యాక్డ్రాప్ని అథెంటిక్గా చూపించారు. మరి గొప్ప సినిమా, పాత్ బ్రేకింగ్ ఎఫర్ట్ అని చెప్పను కానీ మైథాలజీ బేస్డ్ కాన్సెప్ట్లను ఇష్టపడే వాళ్ళైతే సురేష్ పల్లా గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఒకసారి ట్రై చేయండి. కృష్ణఘట్టం అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఇక మెయిన్ లిస్ట్లోకి వెళ్ళిపోతే ముందుగా నెంబర్ 1 ట్రూ డిటెక్టివ్ నైట్ కంట్రీ. ఈ యాంథాలజీ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చిన 2 సీజన్లు అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. మళ్ళీ ఇప్పుడు 4th సీజన్తో మాత్రం నిజంగా ఫామ్లోకి వచ్చిందని చెప్పాలి. బేసిక్గా ఇదొక టిపికల్ డిటెక్టివ్ టీవీ షో. అమెరికాలోని అలాస్కా స్టేట్లో ఒక పర్టికులర్ ప్లేస్లో జరిగే మర్డర్ల చుట్టూ కథ తిరుగుతుంది. 2 లేడీ డిటెక్టివ్లు ఈ మర్డర్స్ని ఎలా సాల్వ్ చేశారు అనేది మెయిన్ స్టోరీ. ఈ సిరీస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే జస్ట్ ఒక మర్డర్ మిస్టరీలో మాత్రమే కాకుండా క్యారెక్టర్ల సైకాలజీని కూడా ఎక్స్ప్లోర్ చేసేటువంటి టీవీ షో ఇది. సో ఈ సిరీస్ని చూసేటప్పుడు మనం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. అలాగే నెక్స్ట్ ఏం జరగబోద్దా అనేటువంటి ఒక థ్రిల్లింగ్ యాంటిసిపేషన్ కూడా ఉంటుంది. అన్నిటికీ మించి కథ జరిగే ప్లేస్ మొత్తం నైట్ కంట్రీ కాబట్టి ఆ అట్మాస్ఫియర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో మీరు కనుక మర్డర్ మిస్టరీ, డిటెక్టివ్ టైప్ సిరీస్లని ఇష్టపడితే జియో సినిమాలో ఈ ట్రూ డిటెక్టివ్ నైట్ కంట్రీని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 2 సొసైటీ ఆఫ్ ద స్నో. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఒక ఎక్స్ట్రీమ్ సర్వైవల్ సిచ్యువేషన్ని హ్యూమనైజ్ చేసి ఆడియన్స్ని లోతుగా ఆలోచించేలా చేసే సినిమా ఇది. బేసిక్గా ఈ స్పానిష్ మూవీ ఒక సర్వైవల్ డ్రామా. మంచు కొండల్లో ఫ్లైట్ కూలిపోయినప్పుడు అందులో ఉండే ప్యాసింజర్లు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది మెయిన్ స్టోరీ. మీరు ఇప్పటి వరకు చాలా సర్వైవల్ బేస్డ్ మూవీస్ని చూసే ఉంటారు, కానీ ఈ సొసైటీ ఆఫ్ స్నో సినిమా మాత్రం వాటికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో క్యారెక్టర్లని, సిచ్యువేషన్ని ఏదో ఎఫెక్ట్ కోసం సెన్సేషనలైజ్ చేయకుండా ఆ ఎమోషన్స్ని ఎంపతితో చూపించారు. సో సినిమా మొత్తం చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో ఆస్కర్స్కి కూడా నామినేట్ అయిన ఈ బెస్ట్ హ్యూమన్ డ్రామాని నెట్ఫ్లిక్స్లో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 3 హాయ్ నాన్న. కొన్ని సినిమాల్లో స్టోరీ కొత్తగా ఉండకపోయినా కానీ ప్రజెంటేషన్ వల్ల, పర్ఫార్మెన్సెస్ వల్ల ఆ సినిమాని చూసేటప్పుడు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అలాంటి సినిమానే హాయ్ నాన్న. ఇందులో నాని అండ్ మృణాల్తో పాటు కూతురుగా చేసిన కియారా పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్తో కూల్గా, సూతింగ్గా సాగిపోయే మూవీ కాబట్టి ఇంట్లో వాళ్ళతో కలిసి కూడా చూడొచ్చు. రైటింగ్లోను, మేకింగ్లోను మంచి క్వాలిటీని మెయింటైన్ చేసిన సినిమా ఇది. రామ్ కామ్ కాబట్టి మన వాళ్ళు చాలామంది ఈ సినిమాని థియేటర్లో మిస్ అయ్యి ఉండొచ్చు. సో నెట్ఫ్లిక్స్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 4 ఫాలెన్ లీవ్స్. ఈ సినిమా మెయిన్గా వరల్డ్ సినిమాని ఫాలో అయ్యే వాళ్ళకి, ముఖ్యంగా యూరోపియన్ ఆర్ట్ హౌస్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. అంటే ఏం లేదు, టోన్ పరంగా, పేసింగ్ పరంగా రెగ్యులర్గా మనం చూసే సినిమాల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఓపిక్గా ఆ క్యారెక్టర్లతోనూ, యూనిక్ వాయిస్తోనూ కనెక్ట్ అయితే సినిమా మొత్తం చూసిన తర్వాత మీకు మంచి ఫీలింగ్ వస్తుంది. బేసిక్గా ఈ ఫాలెన్ లీవ్స్ అనేది ఒక లవ్ స్టోరీ. మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి 2 డైలీ వేజ్ వర్కర్ల మధ్య అనుకోకుండా స్టార్ట్ అయ్యే రిలేషన్ని చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఇందులో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే డ్రామా కోసం అని చెప్పి సీన్స్ని హైలైట్ చేయకుండా చాలా సటిల్గా, కూల్గా తీసుకెళ్లారు. సో ఇలా ఎక్స్పెరిమెంటల్, ఇంటర్నేషనల్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు మూవీలో ఉన్న ఫాలెన్ లీవ్స్ని మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 5 90s మిడిల్ క్లాస్ బయోపిక్. నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ తెలుగులో బెస్ట్ వెబ్ సిరీస్ అంటే మాత్రం ఈ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే చెప్పాలి. టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఈ వెబ్ సిరీస్ 90s కిడ్స్కి మాత్రం బాగా కనెక్ట్ అవుద్ది అని. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ ఈ సిరీస్ రీచ్ అవుతుంది. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే 3 పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ మధ్య ఉండేటువంటి ఎమోషన్స్, రిలేషన్స్, ఇవే ఈ వెబ్ సిరీస్లోని మెయిన్ స్టోరీ. యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అన్నీ బాగుంటాయి. ఇందులో అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత నాకైతే ఈ సిరీస్ని డైరెక్ట్ చేసిన ఆదిత్య మాత్రం తెలుగులో సెన్సిబుల్గా ఆలోచించే ఒక మంచి ఫిల్మ్ మేకర్ అవుతాడు అనిపించింది. సో తెలుగులో ఒక మంచి వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటే ఈటీవీ విన్లో ఈ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ని తప్పకుండా ట్రై చేయండి. 90s కిడ్స్ అయితే మాత్రం అస్సలు రిగ్రెట్ అవ్వరు. నెక్స్ట్ నెంబర్ 6 అమెరికన్ నైట్ మేర్. ఈ డాక్యుమెంటరీ సిరీస్ అయితే నిజంగా చూడడానికి ఒక థ్రిల్లర్ లానే ఉంటుంది.
మొత్తం 3 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ చివరిలోనూ ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే క్యూరియాసిటీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. బేసిక్గా ఈ డాక్యుమెంటరీలో సబ్జెక్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి సడన్గా ఇంట్లో నుండి మాయమైపోతే పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, ఆ కిడ్నాప్ స్టోరీ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇందులో కథ. నెట్ఫ్లిక్స్లో ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలు రెగ్యులర్గా రిలీజ్ అవుతూనే ఉంటాయి, కానీ కొన్ని మాత్రమే సాలిడ్గా మన మీద ఒక ఇంపాక్ట్ని చూపిస్తాయి. అలాంటి థాట్ ప్రొవోకింగ్ డాక్యుమెంటరీ సిరీసే ఈ అమెరికన్ నైట్ మేర్. ఎక్కువగా స్పాయిల్ చేయను కానీ ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత సినిమాల కంటే కూడా రియాలిటీ ఇంకా విచిత్రంగా ఉంటుంది అనిపించింది. సో రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీని ట్రై చేయండి. తర్వాత నెంబర్ 7, టాక్ టు మీ. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన ఒక ఇంట్రెస్టింగ్ హారర్ మూవీ ఈ టాక్ టు మీ. ఇందులో జంప్ స్కేర్స్ కంటే కూడా సైకలాజికల్ ట్రామా ఇంకా భయంకరంగా అనిపిస్తుంది. కథ ఏంటంటే, కొంతమంది టీనేజర్స్ కలిసి స్పిరిట్స్తో మాట్లాడడం వల్ల ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీ. టాక్ టు మీ అనేది మేకింగ్ అండ్ యాక్టింగ్ పరంగా వెరీ వెల్ మేడ్ మూవీ. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ సినిమా తీసినటువంటి డైరెక్టర్లు ఇద్దరు కూడా యూట్యూబర్స్ లాగా వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేశారు. సో ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే వీళ్ళ జర్నీ కూడా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఈ టాక్ టు మీ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. హారర్ మూవీ లవర్స్ తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 8, సప్తసాగర దాచేయల్లో సైడ్ బి. ఫస్ట్ పార్ట్కి ఒక పర్ఫెక్ట్ కంక్లూజన్ ఈ సినిమా. సప్తసాగర సైడ్ ఏ చూసిన తర్వాత ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దాన్ని మించి డెలివర్ చేశారు. అందులోనూ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత డైరెక్టర్ హేమంత్ రావు క్యాపబిలిటీ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. ఇందులో రక్షిత్ శెట్టి పర్ఫార్మెన్స్ కానీ, సోల్ని టచ్ చేసే స్టోరీ లైన్ కానీ మనల్ని చాలాసేపటి వరకు హాంట్ చేస్తాయి. అలాగే యాజ్ యూజువల్గా మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఒక పెయిన్ఫుల్ ప్యాథోస్ని క్రియేట్ చేస్తాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే సైడ్ ఏ అండ్ బి ఈ 2 సినిమాలు కేవలం కన్నడలోనే కాదు ఇండియన్ సినిమాలో ఒక ట్రెండ్ సెట్టింగ్ డ్యూయాలజీ అని చెప్పాలి. సో అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు అయితే ఈ సెకండ్ పార్ట్ కంక్లూజన్ని అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 9, యానిమల్. యాక్చువల్గా నెట్ఫ్లిక్స్లో యానిమల్ ఎక్స్టెండెడ్ వర్షన్ రిలీజ్ అవుతుంది అని అప్పట్లో టాక్ వచ్చింది. కాకపోతే రెగ్యులర్గా థియేటర్ కట్టే స్ట్రీమింగ్ అవుతుంది. ఏదేమైనా కానీ యానిమల్ సినిమాని మళ్ళీ రెండోసారి చూడడం కూడా వర్త్ అనిపించింది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ చెప్పినటువంటి కొన్ని డీటెయిల్స్ కానీ, ఆ థీమాటిక్ కనెక్షన్స్ కానీ రెండోసారి చూసినప్పుడు ఇంకా బెటర్గా కనెక్ట్ అవుతాయి. ఒకవేళ యానిమల్ని థియేటర్లో మిస్ అయి ఉంటే ఓటీటీలో తప్పకుండా చూడండి. డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఎండ్ టైటిల్స్ పడే వరకు ఆపకుండా గ్రిప్పింగ్గా ఉంటుంది. అన్నిటికీ మించి క్యారెక్టర్ బేస్డ్ కమర్షియల్ సినిమా తీయడంలో ఇదొక మాస్టర్ క్లాస్ అని చెప్పాలి. సో వాచ్ ఇట్ అండ్ రీవాచ్ ఇట్ అగైన్. నెక్స్ట్ నెంబర్ 10, నేరు. దృశ్యం సిరీస్ని క్రియేట్ చేసిన జీతూ జోసెఫ్ అండ్ మోహన్ లాల్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్తో మన ముందుకు వచ్చారు. అదే నేరు సినిమా. ఇందులో మరీ దృశ్యం రేంజ్లో ట్విస్ట్లు ఏమి ఉండవు కానీ చివరి వరకు చూసే విధంగా ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాజ్ యూజువల్ మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. దీంతోపాటు రైటింగ్ కూడా సాలిడ్గా ఉంటుంది. ఎక్కడా పెద్దగా బోర్ కొట్టించకుండా స్క్రీన్ ప్లేని ఎంగేజింగ్గా రాసుకున్నారు. బేసిక్గా ఇందులో కథ ఒక కళ్ళు లేని అమ్మాయి జస్టిస్ కోసం చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగుంటాయి. ఎమోషనల్గా కొన్ని సీన్లు బాగా కనెక్ట్ అవుతాయి. సో ఏదైనా ఒక సాలిడ్ కోర్ట్ రూమ్ డ్రామా చూద్దాం అనుకుంటే హాట్స్టార్లో ఉన్న నేరు సినిమాని ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 11, ద కర్స్. ఈ వెబ్ సిరీస్ అందరికీ అర్థం కాకపోవచ్చు, కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి మోస్ట్ ఒరిజినల్ అండ్ యూనిక్ వాయిస్ ఉన్న టీవీ షో ది కర్స్. రీసెంట్గా క్రిస్టోఫర్ నోలన్ కూడా ఈ వెబ్ సిరీస్ని తన ఫేవరెట్ టీవీ షో అని చెప్పారు. బేసిక్గా ఇది డార్క్ సెటైర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే వెబ్ సిరీస్. నిజంగా కొన్ని సీన్లు అయితే నవ్వాలో ఏడవాలో తెలియని పొజిషన్లో ఉంటాం, కానీ క్రియేటివ్గా చూసుకుంటే కామెడీ బౌండరీని పుష్ చేసే వెబ్ సిరీస్ ఇది. రియాలిటీ టీవీ షోల మీద, హ్యూమన్ గ్రీడ్ అండ్ అబ్సెషన్ మీద సెటైర్లా అనిపిస్తుంది. సో కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఛాలెంజింగ్గా ఉండే సిరీస్ని ట్రై చేద్దాము అనుకుంటే లయన్స్ గేట్లో అవైలబుల్గా ఉంది. ది కర్స్ని మిస్ అవ్వకండి. ఇక ఫైనల్గా నెంబర్ 12, బ్యాడ్ల్యాండ్ హంటర్స్. ఎక్కువగా ఆలోచించకుండా సింపుల్గా ఉండేటువంటి ఒక ఫన్ కొరియన్ మూవీ ఇది. సో మైండ్లెస్ అండ్ చీజీ యాక్షన్ మూవీ చూసే మూడ్లో ఉంటే మాత్రం బ్యాడ్ల్యాండ్ హంటర్స్ని ట్రై చేయొచ్చు. ఇందులో ఒక డిస్టోపియన్ ఫ్యూచర్ని, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ని కలిపి మంచి టైంపాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అలాగే మెయిన్ హీరో డాంగ్ సియోక్ చేసే యాక్షన్ సీన్లు కూడా సాటిస్ఫైయింగ్ ఉంటాయి. బేసిక్గా ఈ బ్యాడ్ల్యాండ్ హంటర్స్ అనేది కొరియన్ మాస్ మసాలా మూవీ. సో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కాసేపు సరదాగా ఫన్నీగా ఉండే యాక్షన్ మూవీ చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఇది తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. సో మూవీ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.